నా తిరిగిలేడు అన్న మెత్తగా లేడు అసతునమ్మ బామాసి గౌరీ బామాసి చేసినమ్మ బామాసి గౌరీ బామాసి అసతునమ్మ బామాసి గౌరీ బామాసి గౌరీ బామాసి చేసినమ్మ బామాసి గౌరీ బామాసి గౌరీ మీరు భాషలు చేస్తారా వీడమ్మకము కోసం వీడమ్మకము కోసం విన్న వాళ్ళుంటే ఎన్న భాషలైనా చేస్తారు పరమేశ్వర ప్రేమనాథ కల భాషలు ఎన్నో కలి చెప్పిదవయ్యా కలి చెప్పిదవయ్యా కల భాషలు ఎన్నో కలి చెప్పిదవయ్యో కలి చెప్పిదవయ్యా కల భాషలు ఎన్నో తెలి చెప్పిదవయ్యా తెలి చెప్పిదవయ్యా వాళ్ళుంటే ఎన్నో భాషలు ఎన్నో మాటలైనా అంటారు భార్యాభర్తల బంధం గొప్ప పవిత్రమైనది స్వామి భార్యాభర్తల బంధం గొప్ప పవిత్రమైనది భర్త తప్పు చేస్తే భార్య క్షమించాలి భార్య తప్పు చేస్తే భర్త క్షమించాలి బండికి 2 చక్రాలు ఎలాంటి భార్యాభర్తల బంధం అలాంటి పరమేశ్వర అమ్మ నేను కూడా అదే చెప్తాను నేను కూడా అదే చెప్తాను కోసం కరమందు పట్టాడు కరమందు పట్టాడు కరసర్పం నేను కరమందు పట్టాను కరమందు పట్టాడు కరమందు పట్టాడు కరసర్పం నేను కరమందు పట్టాను కరమందు నమ్మవే గౌరీ నమ్మవే మదిగరా భాట నమ్మవే గౌరీ నమ్మవే ఎకనైనా నా మాట నమ్మవే గౌరీ ప్రేమనాథ మీ మాట కాక ఎవరి మాట నమ్మతాను స్వామి పరమేశ్వర కలసర్పం నీకు పరమేశ్వర పాముడు పట్టు మే మెడలో పాములు జడలో పాములు దండ గడియాల పాములు ఇన్ని పాములు ఏంటో ఇన్ని పాములు ఉంటాడుగా ఏ పామును పట్టుకొని ప్రమాణకం చేస్తా అంటే నాకు ఒంటి నిండా ఆభరణములు అంటున్నారు కదా ఏటంటుంది మా అమ్మ ఏమిటో నాకు కొంచెం మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి ఎన్ని మాటలు చెప్తావు కానీ వచ్చి స్వామి పామును పట్టుకుని ప్రమాణకాలు చేస్తారు వస్తారు కదా చేస్తారు మీ శిరస్సున పాము మీ మెళ్ళ పాము మీ దండల పాము మీ ఏమిటాడే మాటలు ఇన్ని పాములని శరీరంలో అమర్చుకున్నావే ఏ పాములు పట్టుకుని ప్రమాణకాలు చేస్తారు సేవక పాములన్నీ నా శరీరమునకు ఆభరణములు నాకు అలంకరణలు అంతేగాని ఎచ్చరికి వెళ్ళలేదు అమ్మా పాపు గర్భము ఎరగడు అమ్మా నీ మొగుడు సామాన్యుడు కాడు నువ్వు నింపది కడితే నిజం చెప్పడు పరమేశ్వర అలాగనైతే మరి ఒక ప్రమాణకు వచ్చే ఎదురు చెయ్యండి నాథ సేవించి చోటే సేవించి చోటే
కంఠములో విషాన్ని దాచుకొని విషం సేవిస్తారా? ఎంత పెద్ద ప్రమాణం, ఎంత జనసేన ఎక్కువ వేస్తున్నాను. ఇంటికాడ చేస్తే గుడ్డుకాడు లేరు, గుడ్డుకాడ చేస్తే ఇంటికాడ లేరు. తీసుకొచ్చినాను. నేను ఫ్యాక్టరీ పనికి వెళ్తే అవసరమా? మా భార్య భర్తల మధ్య అవసరమా? అంటే మీరే తప్పు చేయలేదు. ఊరు మధ్యనే మీ ఇంటి దానికి అగ్గెట్టుకుంటారు. ఊరల్లా కాలిపోయి శంకరి ఒక విషయాన్ని కూడా కంఠములు నిలుపుకోమని చెప్పేదే నేనే కదా. అది కూడా ఒకనొక సమయమున మంత్ర పర్వతం, మందల పర్వతం, సురులు అసురులు అంటే రాక్షసులు దేవతలు రాక్షసులు మంత్ర పర్వతాన్ని సిలికేటప్పుడు ముందుగా విషం వస్తుంది. అవును కదా. ఆ విషము భూపై పడితే ప్రాణి కూడా జీవులకు హానికరమే. సముద్రంలో పడితే మత్స్యకోడి జీవులకు హానికరమే. అందుకని ఏ ప్రాణికి కూడా హాని కలగకుండా ఆదిపరాశక్తివి. అవును కదా. నీవిచ్చే సలహా ప్రకారము ఈ కంఠములో దాచుకోమంది నేనే కదా. అవుడి కదా పరమేశ్వరుడు. ఎటెళ్ళాడా మీడు? మీ ఆయన ఎటెళ్ళాడు నీకు తెలియదు, మాకేం తెలుస్తుందమ్మా? అంటే మీరు ఏ మూలలో ఉన్నారో తెలీదు. వాళ్ళ ద్వారానే నీ భర్త ఇద్దరు భార్య భర్తలు ఇప్పటికి బయట పడ్డారు. ఆంధ్ర మొత్తం తిరుగుతారు ఇద్దరు. మా ఇద్దరు మీ ఇద్దరే వచ్చింది రోగం రా. ఎట్లాంటి ప్రమాణకాలు చేయకండి నాదా, విషం పుచ్చుకుంటారా? అలాగైతురు మరి ఒక ప్రమాణకు చెయ్యండి నాథ. అట్లైన నీ పులను ఓ గౌరీ అర్చేత పట్టేదానే, అట్లైన నీ పులను ఓ గౌరీ అర్చేత పట్టిదనే, అట్లైన నీ పులను ఓ గౌరీ అర్చేత పట్టేదానే, అట్లైన నీ పులను ఓ గౌరీ అర్చేత పట్టిదనే, పులనేమో అర్చేత పట్టే అట్టైన పులను అర్చేత పట్టే పులను అర్చేత పట్టేదని అర్చేత నిప్పులు పట్టుకొని ప్రమాణకం చేస్తాడు. మరి మీ చేతులు కాలిపోలేదు. నిప్పులెంత పని కాలుతున్న నిప్పుల చేత పట్టుకుంటారన్న మీకు నమ్మ బుద్ధి కావడం లేదా? శాంభవి పరమేశ్వరుడు అలాగైతే పిల్లనమ్మాలే
బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా అష్టమున పుట్టినని అమ్మా జ్యేష్ఠదనంటున్నారా ఏ బాలుడు కమలో అమ్మా ఈనంగా చూస్తున్నారా ఆడనే అంటున్నారా అమ్మా పాడని తిడుతున్నారా అష్టమున పుట్టిన కృష్ణున్నేమో దేవుడనంటున్నారా నన్నేమో పాడని తిడుతున్నారా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా నాకేమో చదివెందుకు అంటున్నారా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా ఓ కొండలో కోయిల పాటలు పాడాలి పల్లెలో అక్షర దీపం వెలగాలి పల్లెలో అక్షర దీపం వెలగాలి ఓ కొండలో కోయిల పాటలు పాడాలి పల్లెలో అక్షర దీపం వెలగాలి పల్లెలో అక్షర దీపం వెలగాలి ఎదిగితే నన్ను చూసి ఏడుస్తున్నావా లక్షల కట్టాలు ఎట్లా ఇస్తానని కడుపులోని ఆడబిడ్డని అమ్మ కలగతిస్తున్నారా ఆడపిల్లల వద్దనుకుంటే సృష్టికి మూల బిడ్డ రేపేమో జగతికి మార్గమేది ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా అష్టమున పుట్టినని అమ్మా జ్యేష్ఠదనంటున్నారా ఏ బాలుడు కమలో అమ్మా ఈనంగా చూస్తున్నారా ఆడనే అంటున్నారా అమ్మా పాడని తిడుతున్నారా అష్టమున పుట్టిన కృష్ణున్నేమో దేవుడనంటున్నారా నన్నేమో పాడని తిడుతున్నారా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా ఆడపిల్లనందుకు చదివెందుకు అంటున్నారా
దీపం ఎదిగితే నన్ను చూసి ఏడుస్తున్నావా లక్షల కట్టాలు ఎట్లా ఇస్తానని కడుపులోని ఆడబిడ్డని అమ్మ కలగతిస్తున్నారా ఆడపిల్లలు వద్దనుకుంటే సృష్టికి మూలబిడ్డ రేపేమో జగతికి మార్గమేది ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనా బాధపడకమ్మా నీవు దిగు చెందకమ్మా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనా బాధపడకమ్మా నీవు దిగు చెందకమ్మా ఆడపిల్ల ఆడపిల్ల ఆడపిల్లనట నేను పాడు పిల్లనట ఆడపిల్ల ఆడపిల్ల ఆడపిల్లనట నేను పాడు పిల్లనట 3 రోజుల తర్వాతేమో నాన్న చూసిండు 3 రోజుల తర్వాతేమో నాన్న చూసిండు 6 రోజుల తర్వాతేమో అమ్మమ్మ చూసిండు నాకు లాల పోసింది ఆడపిల్ల ఆడపిల్ల ఆడపిల్లనట నేను పాడు పిల్లనట ఆడపిల్ల ఆడపిల్ల ఆడపిల్లనట నేను పాడు పిల్లనట హొయ్లాల హొయ్లాలో హొయ్లాల 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 హొయ్లాలో హొయ్లాల హొయ్లాల కుయ్యాల 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 ఆడపిల్లైతేనే ఎంతో తోమిస్తారు మగ పిల్లడైతేనే బడికి పంపిస్తారు మగ పిల్లడైతేనే బడికి పంపిస్తారు మగ పిల్లడైతేనే బడికి పంపిస్తారు ఆడ మగ తేడా ఎందుకు ఇద్దరు ఉండాలిగా ఆడ మగ తేడా ఎందుకు ఇద్దరు ఉండాలి ఆడది లేకుండా లోకమెట్టిందో నిలదీసి గడుగుకెళ్ళి ఆడది లేకుండా లోకమెట్టిందో నిలదీసి గడుగుకెళ్ళి ఉండాలి వచ్చాలి వండి వడ్డించాలి వడ్డించి నీ వీలు తిరిగాక ఉండాలి వడ్డించి నీ మొగుడు తిరిగాక ఉండాలి వడ్డించి నీ మొగుడు తిరిగాక ఉండాలి రోజుకి 24 గంటలు పని నువ్వు చెయ్యాలమ్మా రోజుకి 24 గంటలు పని నీకు ఉంటుందమ్మా 8 గంటలు పని చేసి నీ మొగుడు ఎగిరికి పడతాడమ్మా 8 గంటలు పని చేసి నీ మొగుడు ఎగిరికి పడతాడమ్మా పరమేశ్వర పరమేశ్వర అవునమ్మా ఎత్తరు నిన్ను చూసి
వీళ్ళిద్దరు నిన్ను చూసి చాలా టైం అయ్యిందట, నిన్ను ఒకసారి చూస్తారటే. ఎలాగెలగా మీ ఇద్దరే వీళ్ళిద్దరే. అమ్మా ఓ మాట చెప్పనా? చెప్పవే స్వామి. స్వామి చిన్న మాట చెప్పండి. భార్యాభర్తల బంధం గొప్ప పవిత్రమైనది, చాలా పవిత్రమైనది. భర్త తప్పు చేస్తే భార్య క్షమించాలి. అవునండి. భార్య తప్పు చేస్తే భర్త క్షమించాలి. బండికి రెండు చక్రాలు అలాంటి భార్యాభర్తల బంధం అలాంటిది. చాలా ఆలస్యంగా తెలుసుకున్నా. ఒకసారిగా నారదన మనసులో అనుమానం అంటూ ఎంతో తగిలింది అనుకో, అది లైఫ్ లాంగ్ అంటే ముసలైనంత వరకు జీవితాంతం అనుమానం రాకుండా చూసుకొచ్చిన బాధ్యత భర్తకు ఉంది. అంతే కదా. అలాగే భర్త యొక్క బాగోగులు చూసుకోవలసిన బాధ్యత భార్యకు ఉంది కదా. మేము ఎక్కడికి వెళ్ళలేదే, మరి మేము కూడా ఎక్కడికి వెళ్ళలేదు. మీ మాట కాదని మేము కూడా ఎక్కడికి వెళ్ళలేదు. మీరు ఆ ఊరు అంటారు, ఈ ఊరు అంటారు, ఫ్యాక్టరీ అంటారు, నచ్చినట్టు తిరిగిద్దాం. అయ్యుడు ఎప్పుడైతే అప్పుడే లేచి వెళ్ళిపోతాను. నేను ఎప్పుడైనా అడుగుతానా? అమ్మా 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 ఒక మాట చెప్పవే. మా ఊరిద్దరు భార్యాభర్తలు ఉన్నారు. అమ్మ మీరు కూడా శుభ్రంగా వినండి. మా ఊరిద్దరు భార్యాభర్తలు ఉన్నారు. ఇద్దరు ఆలు మొగలు ఉన్నారు. రెండు ఒకటే కదా. ఇద్దరు మూడు పిల్లలు ఉన్నారు. అదే ఒకటే కదా. ఎలాగా? అదేనమ్మా, భార్య భర్తలన్నా మొగుడి పిల్లలన్నా ఆలు మొగలన్నా. అందుకే నా రాయుడు ఎలాగ ఏడుతుంది ఆయన అన్నంటే తిరుగుతాడు. నీకు మాట చెప్పనా? ఏమిటమ్మా? అమ్మా భార్య కోసం ఆలోచించేవాడే భర్త. అవునమ్మా. అనుక్షణము భార్య కోసం ఆలోచించేవాడే భర్త. అవును. తన ఎక్కడున్నా ఈవిడ ఎక్కడున్నా సరే భార్య కోసం భర్త, భర్త కోసం భార్య ఆలోచించేవాడే భర్త. తల్లి. అవును. నాకు ఉన్నాడంటే ఊకొట్టడానికి. అంటే ఈడెవడు తెలిసిన? ఎవరు? ఈడు మొగుడు. ఇలాంటి మగోడికి ఇంకో మగోడు సెట్ అయితే ఆడు మరి వారి ఇంటికి ఆ వైన్ షాప్ కడే తొంగుంటారు. ఆడవుడు తెలిసిన? ఈడు మొగుడు. అయితే మా ఊరిద్దరు భార్యాభర్తలు ఉన్నారు. భార్యాభర్తలు అనుకోవడానికి ఏ రోజు మనశ్శాంతి లేదు. ఇంకో మాట, పుట్టిన పిల్లలు పుట్టేట్టు చనిపోతున్నారు. వాళ్ళకి ఏ ద్రోహం పట్టి తెలియదు. అప్పుడు ఇద్దరు భార్యాభర్తలు ఆలోచించుకొని మంచి పంతులు గారు ఒక మాట అన్నారట. మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు మొక్కలు చూసుకునే వేళ విశేషం బాగలేదు. మీ ఇద్దరు ఊర్లో ఎవరు పిల్లనటువంటి పేరు మార్చి పెట్టుకుంటే గానీ మీకు జీవితం గట్ట కాదు, పుట్టిన పిల్లలు కూడా దక్కడ కష్టాన్ని. ఇద్దరు భార్యాభర్తలు ఇంటికి వస్తారు. తలంటూ తాను చేసుకొని ఇంటి మధ్యలో కూర్చొని భార్యాభర్తల పేర్లు మార్చేసి పెట్టుకుంటారు. ఎలాగా? భార్య పేరు పులవ, చాలా బాగుంది. భార్య పేరు పులవ, భర్త పేరు నెయ్యి, ఇంకా బాగుంది. భార్య పేరు పులవ, భర్త పేరు నెయ్యి. ఇక చూసుక జీవితం సూపర్ ఫాస్ట్ అంటే పలకన పరిగెట్టేస్తాను. కొనాలి అయితే పులవని నెల తప్పి. పులవని నెల తప్పడం అంటే పాస్ ఎక్కిపోదు కానీ పులవాని అమ్మాయి నెల తప్పింది. ఓహో, పులవాని అమ్మాయి నెల తప్పిందా? ఆడపిల్ల పుట్టింది. ఎప్పుడైతే ఆడపిల్ల పుట్టి పిల్ల బిడ్డ పేరు పెట్టాలి కదా. అవును కదా. పిల్ల పేరు పేడని పెట్టారు. అంటే పుట్టే పిల్ల పేరు పేడని పెట్టారు. అమ్మా తల్లి పేరు పులవ, తండ్రి పేరు నెయ్యి, కూతురు పేరు పేడ. బాగుంది కదా. సంవత్సరం చక్కనాడు కొడుకు పుట్టాడు. వాడు సన్నంగా వీక్ గా ఉన్నాడని ఆడి పేరు ఏకని పెట్టించారు. అంటే వీక్ గుంటే ఏకని పెట్టేస్తారా? తల్లి పేరు పులవ, తండ్రి పేరు నెయ్యి, కూతురు పేరు పేడ, కొడుకు పేరు ఏకని పేరు కేకలాగా ఉంది. కొనాలి అయితే పేడ పెద్దమని సవడం అంటే పిడకవద్దు గానీ పేడని అమ్మాయి పెద్ద మనిషి అయ్యింది. ఓహో, పేడనమ్మాయి పెద్ద మనిషి అయ్యింది. అమ్మాయి పుష్పదేంటి అర్థం ఏమిటో. అబ్బాయి మీ అమ్మాయి పెళ్లిడికి వచ్చింది. తగిన వారిని చూసి నీకు సమర్థమైన వియ్యంకుడు చూసి అమ్మాయి పెళ్లి చేస్తారని నేను అర్థం. అంటే కట్న కానుకలు ఇవ్వాలి కదా. అవును కదా. అమ్మాయి పెళ్లి చేస్తాడు. ఆషాఢం కనవడానికి అమ్మాయి వచ్చేసింది. ఆషాఢం పోయిన తర్వాత అమ్మాయిని తీసుకెళ్ళి కళ్ళు వస్తున్నాడు. ఎక్కడ దిగాడు? మన ఐవో సెంటర్ లో దిగినాడు. ఆటో కోసం తోవను చూస్తున్నాడు. అంటే వెయిట్ చేస్తున్నాడు. అవును. తోవలను మాంగానే మాట్లాడు. ఎవరు? నెయ్యిగాడు. నాయన బాగున్నావా? అందరూ బాగున్నారు. అల్లుడు నాకు మార్కెట్ లో పని చూసుకుని వస్తాను. ఇంటికాడ పులవ ఉంది అన్న. అంటే మీ అత్త ఉంది అన్నాడు. అత్త పేరు పులవ అల్లుడికి తెలియదు. ఆడేట అనుకోండి ఏమని కొత్తలను అత్తను పులవగలు తయారు చేసినారు. ఇక టిఫిన్ చేస్తే డబ్బులు వేస్ట్ అని టిఫిన్ గానీ టీ గానీ చేయకండి ఇంటికి వెళ్ళిపోయి. అయ్యో, ఎప్పుడైతే ఇంటికి వెళ్ళిపోయాడు అత్త చూసి నాయన బాగున్నావా? అందరూ బాగున్నారు. అల్లుడు భోజనం చేస్తావా? నెయ్యి వచ్చిందా కావుతారని అడిగింది. అంటే మీ మామ వచ్చిందా కొంత సెల్లని తినేస్తాం అన్నది. ఇది ఈడేట అనుకోండి పులవాలో నెయ్యి వేసుకుంటూ ముద్ద ఎక్స్ట్రా తినొచ్చు. ఇప్పుడు కావలేదు అత్తయ్య. నెయ్యి వచ్చిన తర్వాత తింటారని కూకోండి. ఈలో మార్కెట్ చేసుకుని మామ వెళ్ళిపోయి అల్లుడిని చూసినాడు. ఏమో అల్లుడు గారు భోజనం చేస్తారు. మీరు వచ్చినంత చూస్తాను. లేదండి మీరు వచ్చినంత చూస్తాను. నీ మతి కూడా పోయిందా? నువ్వు వడ్డీ తింటాడా? పేడ వడ్డీ అమ్మా. పేడొడ్డిస్తే తినడమేంటే? అమ్మా కూతురి పేరు పేడ. చెప్పావు కదా. అంటే అత్తొట్టి తల్లుడు చుట్టకొంప అంటాడు. రోజులు కాదు అత్తొట్టి తల్లుడు తిండాకి. అల్లుడు ఇంటికి రాగానే అత్త కంపట్టుకుని పొలంలోకి వెళ్ళిపోతే అల్లుడు కూతురు ఇంట్లో ఉంటారు. నువ్వు వడ్డీ తింటే పూర్వం రోజులు కాదు. కూతురు వడ్డీ తింటే పేడొడ్డి తింటాడు అన్న. ఎప్పుడైతే పేడని మాట్లాడి చెవులు పడ్డాదో అక్కడ కూకులు లేచిపడ్డా. మరి నాకు పెళ్లి వద్దు, సంబంధం వద్దు. పొలవన్నారు పొలవలేదు, నెయ్యలేదు, నాస్టక్ నాకు పేడొడ్డి ఇస్తారా? సరే నాకు పెళ్లి వద్దు, సంబంధం వద్దు అని ఎప్పుడైతే అక్కడ కూకులు లేచిపోండు. అత్త చూసి దానికోసం ఎవరు ఆలకిస్తారు? ఏమని? ఆడోళ్ళకి ఆనందం వచ్చినా తట్టుకోలేరు, ఆతృత వచ్చినా తట్టుకోలేరు. దానికోసం ఎవరు ఆలకిస్తారు? అల్లుడు నిన్ను అల్లుడు చూడలేదు, నా ఏకలా చూసుకో. అమ్మా
ఏకలా చూసుకోవడం ఏంటే? కొడుకు పేరు ఏక. ఓహో అంటే ఇంటికి అల్లుడు పైన నువ్వేని, కొడుకు పైన నువ్వే. నీవేనైనా నిన్ను నా అల్లులా చూడలేదు, నా కొడుకులా చూసుకుంటా అంటే నా ఏకలా చూసుకుంటాను అన్నది. ఎప్పుడైతే ఏకని మాట చెవులు పడ్డాదో ఆటో ఎక్కలేదు, ఆలోచించి సిమెంట్ రోడ్డు పారిపోతాను. పారిపోవడం మరి నాలాంటి పెద్ద మనిషి. పెద్ద మనిషివా? ఏంటి మొఖ మీద పెద్ద మనిషి అంటే తగు మనిషిని. నువ్వు స్వాపాలకి ఇక్కడ తేకో. ఒకవేళ పుష్పతి అయితే పెద్ద ఫైరింగ్ కంప్యూటర్ అందరు కూకుందు. మన పని అదే కదా స్వామి. అమ్మా ఏమి లేదమ్మా, స్వామివారు ఎన్ని చేస్తున్నా సరే మరి నిజం చెప్పడం లేదు. నీకు మాట చెప్పనా అమ్మా? నీకు మాట చెప్పనా? నీకు విషయం చెప్పనా? చెప్పమ్మా. నేను అందరిలాట ఆడదాను కాదు, మరి నేను అందరిలాట ఆడదాను కాదు. ఏమమ్మా? నీకు తెలియదు. నీకు మాట చెప్పనా? సతి అనసూయ, సతి సావిత్రి, సతి సుమతి, సతి అరుంధతి, అందులో నేను ఒకదాన్ని. నీకు మాట చెప్పనా? నా భర్త అంటే నాకు ప్రాణం, మా ఆయన అంటే నాకు ఇష్టం, ఆ గొల్లుగోడు అంటే నాకు ప్రాణం. అంతే. నీకు మాట చెప్పనా అమ్మా? నీకు నేను ఇంకో విషయం చెప్పనా అమ్మా? అమ్మా ఎన్ని గంటలు సేపే? అదే అన్నాను నేను. ఇల్లు అడ్డగెక్కుతాడు అదే అన్నాను. ఎంత బాగా ఏరో వచ్చినానా గొప్పగా అత్త గంట సాహిబ్ లాగా ఉన్నా వెళ్ళి కూకరే తెల్లారుజామున వస్తారు తీసండి. పరువు ఆయన పెళ్లి చేసుకున్నప్పుడే పోయిందిరా మన పరువు వాళ్ళకి. అయితే నీకు మాట చెప్పనా అమ్మా? ఆడ నెత్తోడని పెళ్లి చేసుకో, ఆడ నెత్తోడని తెలిసి నేను చేసుకో. ఎందుకని? నేను ఏ తప్పు చేసినా పెద్దలతో చెప్పుకోలేకపోతా. అంటే నేను ఆడు నా భార్య తంతుడికి పెద్దలు పక్క తోసేస్తాను. అయ్యో అందుకోసం కూకర నువ్వే ఆర్డర్ పెట్టేదా? కూకరా సిరివెన్ లేస్తావా? సిరివెన్ నాకు మాత్రం మీరు నిజం చెప్తే కానీ తలుపు తీయని స్వామి. అయ్యో దేవి, అతి భయంకరమైన ప్రమాణం వచ్చేదురు. అతి భయంకరమైన అది ఎట్లదో నాదా? పెద్ద పులి కంఠంబు బెగబట్టెనే రచన, 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 బెగబట్టెనే ఎనైనా నా మాట నమ్మవే గౌరీ, ఎనైనా నా మాట నమ్మవే. నమ్మవే గౌరీ, ఎనైనా నా మాట నమ్మవే గౌరీ. పెద్ద పులి కంఠంబు ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.